ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ అబ్బాయి రుద్ర గంగతో కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది. ఎవరు చేశారు? గంగ 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 నా ఫోటో నేనే పంపించి నా బరువు నానే తీసుకుంటానా? ఆ రోజు మీరు అక్కడికి వచ్చినప్పుడు నా చేతిలో ఫోన్ కూడా లేదు. నా దగ్గర ఫోన్ లేనప్పుడు నా నెట్టే ఫోటోలు తీస్తాను సార్. జరిగిన దాంట్లో గంగ తప్పు ఉందా లేదా, అది నేను నమ్మానా లేదా అనేది అనవసరం. ఇప్పటికీ నాకు తన కెరియరే ముఖ్యం. ఏంటి సార్ ఇది? షట్ అప్. ఏమైంది సార్? మోసం చేశావు. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే. నానేం చేశాను సార్? మన ఫొటోస్ నీ ఫోన్ నుంచి స్ప్రెడ్ చేయలేదు అన్నావు. నేను మీతో పాటే ఉన్నాను కదా, నేనెలా స్ప్రెడ్ చేస్తాను అన్నావు. మరి ఇదేంటి అంటే? మొబైల్ దీనికి సెట్ చేసి ఫోటోలు తీసి నీ మొబైల్ నుంచే ఫొటోస్ అన్ని స్ప్రెడ్ చేసావన్నమాట, అంతేనా? లేదు సార్, నిజంగా ఏం తెలియదు నాకు. ఏమైంది బాబు? ఏమైంది? రిసెప్షన్ రోజున పోలీసులు వచ్చి గంగ ఫోన్ నుంచే ఫొటోస్ అన్ని స్ప్రెడ్ అయ్యాయని చెప్తే నాకేం తెలీదు అంది. తను చెప్పిందంతా అబద్ధం. ఇదిగో దీని సహాయంతోనే మొబైల్లో ఫొటోస్ తీసింది, సోషల్ మీడియాలో వాటన్నిటిని స్ప్రెడ్ చేసింది. నానెందుకు అలా చేస్తాను సార్? ఆశ, పెద్దింటి కోడలు కావాలన్న ఆశ. అందుకే నువ్వు వింతకి తెగించావు. నీ గురించి ఎవ్వరేం చెప్పినా నిన్నే నమ్మాను. నువ్వు తప్పు చేయవని నమ్మాను. కానీ ఈరోజు ఆ నమ్మకం అబద్ధం అయిపోయింది. లేదు బాబు, మా గంగలా చేయదు. దానికి అట్లాంటి కుట్రలు తెలీదు. సార్, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఇప్పటికీ అదే మాట చెప్తాను. నన్ను ఫోటోలు తీయలేదు, ఎవరికి పంపలేదు. ఎందుకు ఇలా జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు. మరైతే ఇది మీ ఇంట్లోకి ఎలా వచ్చింది? నాకు అదేంటో అని కూడా తెలియదు సార్. ఇంకాపు గంగా, ప్రతిసారి నీ అబద్ధాలు విని విని అలసిపోయాను. నేను దేన్నైనా భరిస్తాను, కానీ నమ్మక ద్రోహాన్ని భరించను. సార్, నన్ను చెప్పేది వినండి సార్. నిజంగా నాకేం తెలీదు సార్. నేను అసలు దీన్ని చూడటమే మొదటిసారి సార్. దీని సాయంతో ఫోటోలు తీస్తారని కూడా మీరు చెప్తేనే నాకు తెలిసింది. అలాంటప్పుడు నానెలా దీన్ని ఉపయోగిస్తాను సార్? ఒక్కసారి ఆలోచించండి సార్. అలా ఆలోచించాను కాబట్టే నీకు చులకనైపోయాను. ఏం చెప్పినా వినేస్తాడనే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది, అందుకే ఇలా చేశావు. నీకు భర్తగా కాకపోయినా ఒక కోచ్గా మంచి కెరీర్నిచ్చి నీ ఫ్యూచర్కి సపోర్టివ్గా ఉందామనుకున్నాను. కానీ నీకు అర్హత లేదు. ఇప్పుడు చెప్తున్నాను విను. నీ కెరీర్ కోసమే నీ మెళ్ళో తాళి కట్టాను. నువ్వు ఇంత మోసం చేశాక మన పెళ్లికి అర్థం లేదు, ఈ బంధానికి విలువే లేదు. నువ్వింక ఎప్పటికీ తిరిగి మా ఇంట్లో అడుగు పెట్టకూడదు. ఇదే నీకు శిక్ష. సార్ ఆగండి సార్. సార్ 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 ఆగండి సార్. బాబు మాటినండి. సార్ 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 ఆగండి సార్. సార్ సార్ బాబు సార్ ఆగండి సార్. బాబు నా మాటినండి బాబు. మా గంగలా చేయదు బాబు. అవును సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది సార్. గంగ ఎప్పటికీ అలా చేయదు సార్. ఎందుకే అట్ట వెళ్ళేటోళ్ళని బతిమలాడతారు? పెద్దింటోళ్ళు చేసే పనులే ఇట్టాగే ఉంటాయి. మన గంగను వదిలించుకోవడానికి ఇదొక సాకు అంతే. ఈ పెళ్లి పెటాకులవుతుందని నాకెప్పుడో తెలుసు. నువ్వు ఊరుకోవయ్యా. అయ్యా, ఆయన మాటలు పట్టించుకోకండి. నేను చెప్పేది వినండి బాబు. సారీ, ఎవరేం చెప్పినా వినదలుచుకోలేదు. బాబు సార్ 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 ఆగండి సార్. సార్
పిన్ని అయ్యో లచ్చమ్మ, పిన్ని, లచ్చమ్మ, పిన్ని, ఏమైంది? లచ్చమ్మ, పిన్ని పిన్ని ఏ పిన్ని ఏమైందమ్మా? ఏమైందమ్మా? పిన్ని అమ్మా పిన్ని పిన్ని అమ్మా అన్న ఎవరైనా ఆటో తీసుకురండి అన్న. వెళ్ళండి. ఎల్లు బాబు తొందరగా అమ్మా పిన్ని ఏమైంది పిన్ని అత్త అమ్మ గంగా ఇక్కడ ఆటోలు ఏమి లేవమ్మా. అత్త అమ్మా అత్త అక్కడ బండి ఉంది ఆ, తీసుకుపోదామా? అలాగే అలాగే అమ్మా అత్త లచ్చమ్మ. గంగా వాళ్ళ అమ్మకేమైంది? ఒకవేళ నేను అక్కడి నుంచి వచ్చేసాక ఏదో గొడవ జరుగుంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి? వెళ్ళాలా వద్దా? గంగతో ఏ రిలేషన్ లేదు వద్దని వచ్చేసాక ఇప్పుడు నేను ఏ హక్కుతో వెళ్ళాలి? గంగ మోసం చేసి ఉంటుంది, కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం మంచివారే. కూతురు ఇలా చేసిందన్న బాధలో ఏమైనా చేసుకున్నారా? ఏమీ అర్థం కావడం లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియట్లేదు. అమ్మా పిన్ని 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 ఏం కాదమ్మా, కళ్ళు తెరవమ్మా. అమ్మా పిన్ని ఆ, అమ్మా పిన్ని ఏం జరిగిందమ్మా? కళ్ళు తిరిగి పడిపోయింది మేడం. నేను చూస్తాను, మీరు ఇక్కడే ఉండండి. రిసెప్షన్ దగ్గర ఫీ పే చేయండి. అలాగే చిన్న పదమ్మా. ప్రస్తుతం 20,000 పే చేయండి.